అబ్బా నేనంటే రమేష్ కి ఎంత ప్రేమను. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకాలి ఎందుకు దేవుడా, ఎందుకు ఇచ్చిన ఈ బతుకు కావాలనిపిస్తుంది సార్. ఏంది అప్పుడు పెద్ద పులి గాండ్రి పచ్చినట్టు వస్తుంది. పెద్ద పుల పైందా ఏంటిదబ్బా? ఓ సిని ఏంకమ్మ, ఇది పెద్ద పులి కాదు, పంది కాదు, ఇది పంది పిల్ల. ఓ సిట్టమా, ఓ సిట్టమా, ఏందా పోరి కాలు తప్ప కప్పోవడం నడాకిట్లా? ఏం లేదక్క, ఈ ఎండకు అంటే కడుపు నుండి తిని మంచిగా అరుగుతుందని వన్ననే. పోతే చెంప పడి దాటితే కంపల పడతావు పోరి. ఎవడే నీకు చెప్పింది? ఇప్పుడు ఏమైంది అక్క? నాకు భయ పాడాయో నోరు తెరిచిపోన్నది పోరికి ఏమైందని. అయితే ఇట్లా వచ్చినవేంది అక్క? ఏం లేదు, ఎంత కూర ఎత్తామని వచ్చిన. నేను కూరేయడం తిన్నా అక్క, కుండల కారం ఉంటే అదే వేసుకొని తిన్నా. అంతే నానే, నేనేదో నువ్వు కూర ఎత్తావని ఆశతో ఎగురుకుంటా తిని. నాకు కూర కావాలి, పొంగిన పూర కావాలని ఏముంటది అక్క, ఏది పడితే అది వేసుడే కడుపులా. నీ ఏసుడేందో చూసుడేందో గాని నేను పోయత్తిగా. అయ్యో గట్ల పోతున్నావేంది? జరసేపు ఊసా ముచ్చట పెడదా. ఏందో చెప్పు. అవ్వ నా కాళ్ళే. అవి కాళ్ళ లేకపోతే కనాలా ఎట్లునే చూడు. ఏం కత్తి కాళ్ళకు ఏం కాదా, ఇరుగుతే నువ్వు పెడతావా? చెప్పు ఏందో ముచ్చట. అబ్బా అక్క మళ్ళా ఆకలి అవుతా. ఆకలి అవుతుందా? ఇప్పుడే తిన్నా అంటే కాదే, ఇది కడుప కరీంనగర్ డామా గంతున్నది, ఇంకా మళ్ళీ ఆకలి అవుతుందంటాను. గట్ల కొడతానేమేందే మరే ఈ తిండిగా అలవడిపోను. ఏం తిండే అది? నా తిండి నేనే తింటానా గారే, తిన్నట్టు ఏమర్థమేందే? అంత లత్త కొర తిండి తింటావు. ఎట్లుబ్బినా చూడు, బూరి ఉబ్బినట్టు. నేనా ఏం ఉబ్బిన్నే, సనమే ఉన్నా. అబ్బా నువ్వా ఇలియాన లెక్కున్నా అనుకుంటానావా? లేదు. అయితే మీ ఇంట్లో గారప్పలున్నాయా? నేను తిండిగా అలవడిపోను. ఇంత చెప్పినది మళ్ళా తిండే అంటాను. పోదమ్మా గారెల్లో బోయల్లో మా ఇట్లా అని పండుగ కానీ ఏం చేశారు? ఏం చేయలే, అన్ని అయిపోయాయి. అబ్బా ఇయ్యే ఆకలి అవుతుంది. ఈ తిండి కోసమే పుట్టినట్టున్నదిగా. అవును మరి నీకు తెలియదా? అదే తిండి కోసమే పుట్టినా. అయితే గాని ఏందో ముచ్చడి చెప్పు. నేను పోతానంటే నాకు పని ఉన్నదంటే కూర్చోమ్మంటివి. అబ్బా కూసో. అయితే అబ్బా నాకు ఆకలి అవుతుంది అక్క, ఏమన్నా ఆకలి నన్ను తినే, నన్ను తిను. తింటున్నా. ఏమన్నా అంటి పెట్టి ఆకలి అవుతుంది. దీనికి నేను అంటి పెట్టాలన్నట. అండుకొని సాగర్ అయితే నేనే అండుకొని తింటు. నీ ఇంటికి ఎందుకు అత్తలే కూరకు? సరే కానీ పోదాపా, గారు పోయి బయటకు పోయి పానీపూరి అదొకటి తిందాం పవే, ఆకలి అవుతుంది మస్తు. అబ్బా ఇది అంట అంటే మళ్ళా తిండే అంటాను. అది కాదే చిట్టమ్మా, నీకేమన్నా బతుకు తెర మీద ఆలోచన ఉన్నదా అనే పోరి? ఇంత వయసు వచ్చింది, అవ్వయ్య లేరు, పెళ్లి చేసుకోవాలి, నాకు మొగుడు కావాలి, నాకు సంసారం కావాలన్న ఆలోచన ఉన్నదా అనే? ఏమైనా తిండి తిండి అని ఏడు సత్తావు? నేను తిండి లేకుండా ఉండలేనక్క. అవసరమైతే నాకు పెళ్ళొద్దు గాని నాకు తిండే కావాలక్క. వసేయ్ నువ్వు తినే తిండికి కొండలైనా నరిగేటట్టున్నాయి కదనే. అది కాదే చిట్టమ్మా, తినటానికి కంచం పంటానికి మంచం ఉంటే సరిపోదే. అలాగా మన జీవితంలో పాలు పంచుకోవడానికి మొగడనటోడు ఉండన్నే. మరే నువ్వు అన్నది కరెక్టేనే అక్క, నన్నోడు పెళ్లి చేసుకుంటాడే, నేను లడ్డుగా లారీ లెక్కున్నా. ఎందుకు చేసుకోరే చిట్టమ్మా చెప్పు, ఎందుకు చేసుకోరు చెప్పు. నీకేం తక్కువనే, నువ్వు చూడ్డానికి మందంగా ఉన్నా నువ్వు అందంగా ఉంటావే. అవునే చిట్టమ్మ, లగ్గానికి టైం వస్తే పగ్గంతో కట్టేసినా ఆగదే.
ఏంది ఇది సిగ్గుపడుతుందా? ఇది మామూలుగా ఉంటేనే చూడబుద్ధి కాదు. నేను మామూలుగానే అన్నా. నేను సిగ్గుపడతానా? అది గోడనికి అయితే అది కలర్ పోతుంది. అబ్బో దీని సిగ్గుపడగా. సరే నువ్వు తీరిగ్గా సిగ్గుపడుకుంటుండు, నేను పోయి అత్త, నాకు పని ఉన్నది. సరేనే అక్క. అక్క ఆగి ఆగి. ఏందే? అబ్బా నాకు మస్తు ఆకలి అవుతుంది. ఇగో నువ్వు కూడా ఏం వండలే అంటారు కదా, ఇగో మనము 4 ఇండ్లకు పోయి అన్నం అడకచ్చుకుందాం. ఏంటి నీతో పాటు నేను అడకచ్చుకోవాలనా? మరే అబ్బా రావే, ఇప్పుడు మా ఇంటికి రాలేదా కూర అడగడానికి? అట్లనే పోదాంపా, బుచ్చడేస్తారే. ఏమైంది? పోదాంపా. నేను నీతో నచ్చుడైందే, తిండి పోద్దానా? అబ్బాబా రాయే, బుచ్చడు కూరలు బుచ్చడు అన్నం ఇస్తారు, ఇంత కొంచెం గంజి నిండుతుంది. అబ్బా రాయి, అబ్బో దాయి. ఎందుకు దీనికైనా పిచ్చి పట్టింది? అది నన్ను అడగండి రామంటదేంది? అబ్బో దాయి. అబ్బా రాయి. నీ అక్క పోరి గిన్నెతో కొడితే గుండు సొట్టు పడాలి ఏమనుకుంటాను. రాకపోతే రాకపో, మంచి నాకు పొద్దు కదా వేడి వేడి అన్నం మంచి వేడి వేడి కూర ఎత్తారు, నేను పోయి అడకచ్చుకుంటా. రాకపో నీ సావు నువ్వు సావుపో. నీ ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము. వీళ్ళున్నారా? ఇంటికి వస్తా. అమ్మా ఇంత అన్నం ఉంటాయమ్మా, సలన్నమైనా వేడన్నమైనా చికెన్ అయినా మటన్ అయినా ఇంత ఉంటాయమ్మా. అవు ఎవరు లేనంటున్నారు కదా. వీళ్ళున్నారా? వీళ్ళింటికి రమేష్ చెప్పే గింతనారా మన బతుకుని? మొత్తం లేదు, పని లేదు, పాట లేదు, ఆట లేదు. ఇట్లా నేను చేసుకుంటే ఏదో పని నడుస్తున్నట్టు కాలం కూర్చున్నా కూర్చున్నా మరి. మంచిగా గుండె మొత్తం ఉన్నా రెడీ అవుతున్నారు రమేష్. ఏం చేయాలి? మొన్ననే కొండగట్టి పోయి వచ్చిన, బాగా ఊరు బాగా. పెళ్లి కావాలని ఇట్లా గుండె కొట్టేసినారా? పెళ్లి కావాలి, సంవత్సరం ఇట్లా తీయాలి కదా, పెళ్లి కావాలని గుడ్డు కొట్టించిన. మొన్న నీ సంగతి ఏంది మరి? చేసుకోవాలరా పెళ్లి, ఇప్పుడేనారా పెళ్లికి? మా వాళ్ళు పెళ్లి చేసుకోవాలా, నువ్వు ఇప్పుడైనా పెళ్లి అనవాడు. అయితే రమేష్ నీది చాలా పెద్దదిరా. ఏంటిదిరా పెద్దది? మనసురా, మనసు. ఓహో మనసా? నేను ఇంకా ఏదో అనుకున్నా. ఇంకేదో అనుకున్నావా? ఇంకేమనుకున్నావురా? మరి లేకపోతే ఏందిరా? సరే గాని నీది చాలా చిన్నదిరా. ఏంది? ఏంటిది చిన్నది? ఏమో మాట్లాడతాను, చిన్నది పెద్దది. ఊరు పిసగాడిది చిన్న మీ బాత్రూమ్ రా. ఓహో బాత్రూమ్ చిన్నదా? మరి గదే అంటానా. నువ్వు స్నానం చేయం కదా, చూసినా మొన్న చిన్న గిత్తెత్తే ఉన్నది కదా బాత్రూమ్, దాంట్లో నువ్వు చిన్నగా గిట్ల 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 అని చెప్తాను. ఇక మరి నా సైజ్ అంతా చేయించుకున్న బాత్రూమ్ చిన్నది పెద్దది అనవర్తి ఏంద్రా? నేను ఎప్పటి ఉన్నారా? నా ఉన్నది బాత్రూమ్. నువ్వు చిన్న కూడా బాత్రూమ్ కూడా చిన్నగానే ఉంటుందా? నాకు అంతే ఉండాలి, నా సైజ్ దగ్గర చేయించుకున్న బాత్రూమ్. చిన్నదంటాను, ఒకసారి పెద్దదంటాను. కాదురా మరి రాత్రి సరే పొద్దునంటే అది వేయరా, మరి రాత్రి మరి నీ చిన్నగా ఉన్నారా? మరి చిన్న తాగుతా కొంచెం తాగుతా అని ఎందుకురా? అక్కడ పోసులు కన్నా ఇంత కావాలి ఇంత కావాలి అని అంటావు గాని పిచ్చోడా, అది మందు కదారా, దాన్ని ఎత్తిసి పెడతారా? చిన్నది పెద్దది అంటూ మందు వేసుడే ఉంటది, తాగుడే. నువ్వు బాధలోనే ఉన్నావు రైతంగానే, మందు తాగుతూ చూసారా? అందుకే అంటారా పుట్టోడు గట్టోడు అని. ఏంద్రా పుట్టోడు అంటాను? చిన్నగా ఉన్నా అని చిట్టపటమంటారు నారా వాళ్ళు, సంత రాలే పటపట పండ్లు. ఎవరు ఎక్కువ మాట్లాడతాను? నాకే కనుక తిక్కలేసింది అనుకో, కుక్క అందుకున్నట్టు అందుకుంటా. అర్థమైతుందా? అరే నువ్వు నాతో కయ్యం పెట్టుకోకురా, అసలే నాకు భయం అవుతుంది. మరి గట్లుండాలి నాతోని, అర్థమైతుందా? మా అర్థమవుతుంది కానీ ఇప్పుడు ఏంద్రా ముచ్చట? నీ ఊక ఊరుతావు. ముచ్చట్రా, ఇంక పెళ్లి చేసుకోవాలి రమేష్. అరే పెళ్లి చేసుకోవడానికి ఏమంటావేంద్రా? సువా అట్ట కాదరా, చెప్పరాక అయినావా? పెళ్లి చేసుకోవాలంటే చూడడానికి మంచిగా ఉండాలి. చెప్పరాక ఆనే ఆగ దీనికి మంచిగా ఉండదా రా? పిల్ల నచ్చదా నాకు? మరి
ఏదో అనుకుంటావు సువ్వు అంటే చూడడానికి మంచిగా ఉండాలి. నాకేం తెలుసు షూ అంటే నేను ఇంకా వేరే వేరే అనుకుంటా. అన్ని అనుకుంటావు. సో అంటే పిల్ల మెచ్చద్దా మంచిగా ఉండాలి అంటానా. అలాగా ఏమో సరగా నేను చెబుతాడు కదా పోదాం ఆకలి అయితే అంటే ఏ పోదాం తీరా పోయి ఏం చేస్తావురా? నా రందంతా నీ పెళ్లి గురించేరా. అరే ఎప్పటికి నా పెళ్లి గురించే నారా కాదా. అరే నన్ను గార్డెన్ తర్వాత ఉందవురా, ఫస్ట్ నీ పెళ్లికి ఆడది ఎట్లా దొరకాలరా నీకు? అరే నేను ఏం చేయాలరా అదే ఆలోచిస్తానా. ముడ్డి కింద 30,000 వచ్చినాయి, ఇవరకు పెళ్లి లేదు పెటాకు లేదు, ఏం చేయాలి చెప్పురా. పటాకులా? మనం దీపావళికి కలిసినాం కదరా, పటాకులు ఏమంటావు? ఓరు పిచ్చోడా, గా పటాకులు కాదురా నా పెళ్లి పెటాకులు అంటానా. నీ ఏం చెప్పగలవు ఏదో అనాలి అర్థం కాదు. పెళ్లి పెటాకులు అంటానా, గా పటాకులు అంట. దీపావళి వెళ్తున్నాయి కాదు. అవునా? ఏమో ఏది తెలియదు. సరే గాని నీకు పెళ్లి కావాలంటే మరి నీకు పెద్దగా ఉండాలి కదరా. ఏంది పెద్దదా? ఏంటిరా పెద్దగా ఉండేది? అదేరా నీకు పెళ్లి కావాలంటే మీ ఇల్లు పెద్దగా ఉండాలి కదా అంటానా. పెద్దగా ఎవడిస్తారా గాడిది పిల్లను? ఎప్పుడు నీవు డబ్బులు డైలాగులు కావాలి. అన్ని ఏమేమో మాట్లాడుతుండే డబ్బులు మీద మాట్లాడతాడు. రేవత్రాది గుడికి దానం ఇచ్చిన గుండెను లెక్కున్నది. ఒరే అదే చిట్టమ్మ తిండిపోతు చిట్టమ్మ, నువ్వు గుడికి దానం వచ్చిన గుండె లెక్కున్నా అన్నావు కదా, దానికి ఇట్లా తెలిసిందనుకో శివన్ నలుపుతుంది. అర్థమైందా? అంతేనాడు అప్పుడు. సరేపా చిట్టమ్మ ఎట పోయేస్తాను. ఏం లేదురా, ఇంటికి పోయి అడకచ్చుకుంటా అన్నా. అడుక్కో అయితే వాని గాని గీ పోరడెవర్రా? పోరడు కాదే చిట్టమ్మ, వీడు పెద్దోడే కానీ చూస్తానికి మావాడు పోరని లెక్కుంటాడు. అవునా? అయితే నీ పేరేం పేరు? నా పేరు పొట్టి రమేష్. అవునా? నీ పేరేం పేరు? నా పేరా తిండి వచ్చిట్టమ్మా. మంచిగా ఉన్నావు, గున్న ఉన్నట్టున్నావు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకలు ఎందుకు దేవుడా, ఎందుకు ఇచ్చిన ఈ బతుకు సావాలనిపిస్తుంది సార్. నువ్వు కూడా పొట్టి ఉన్నా గట్టి ఉన్నావు. అవునా? నువ్వైతే దొడ్డుగున్నా లడ్డు లెక్క లక్షణంగా ఉన్నావు. అబ్బో అదో బర్రె ఇడో గొర్రె, మంచిగా కలిసిందిరా మీకు. అబ్బా ఇంతవరకు నన్ను ఎవరు అట్లా నువ్వే అంటున్నావు. అరే మాట్లాడుకున్న మాజాలు గాని పోం పొల్లెట్ అవుతాం. అరే మేమిద్దరం మాట్లాడుకునేది నీకు కనబడతలేదా? నాకు ఇలా తిక్క వేసింది అనుకో, నిన్ను లాలిపాప్ మింగినాడు మింగుతా చెప్తానా? అక్క నిన్నేం అంటలేను, నేను మావన్న వేసుకుపోతానా. రాడా రమేష్, లేట్ అయ్యిందిరా. బాయ్ చిట్టమ్మ, మళ్ళా కలుద్దాం. మా ఊరింటలేడు. అబ్బా నేనంటే రమేష్ కి ఎంత ప్రేమనో. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో. బాయ్. అబ్బా చిట్టి, నా పొట్టి, నా గారాల పట్టి. అరే రమేష్, అరే చిట్టి పొట్టి బురదల మట్టి ఏంద్రా ఇది? నాకు అర్థం కాదు. కాదురా రమేష్, నువ్వేమో జున్ను ముక్కలు ఎక్కున్నావు, అదేమో పందికొక్కలు ఎక్కున్నది. అవసరం అరా నీకు ఇవన్నీ? నువ్వెప్పుడు వచ్చినావురా? ఇప్పుడే వచ్చిండ్రా. నువ్వు చిట్టి పొట్టి అని కలరుతావుగా.
పిసోడా మంచిగా మేడ మీద ఎక్కి మంచిగా పండుకున్నావు కదా. మరి ఏం చేయాలరా? నేను ఊరు మొత్తం చూస్తాను ఎడవేంటి గాడి దిగడానికి. అరే బంగారం అవసరం కలొచ్చింది నీ పిసోడా అట్టిగా ఎడగొట్టినావు కదా వచ్చింది. అరే చెరగొట్లు కాదురా, చెరగొట్లు పక్కకి పెట్టు గాని మనకి ఇవన్నీ అవసరం రమేష్. అరే చిట్టమ్మ కన్నా ప్రేమ కనబడుతుందిరా. ప్రేమ ప్రేమ కనబడుతుందా? తన ఒంట్లో కొవ్వు కనబడతలేదా? అరే గట్లనేంద్రా, చిట్టమో తాళం కప్పలకి గింతుండే, నేనేమో తాళం చేయలేక గింతున్నా. మరి ఏం చేయాలరా? అరే నాకెందుకో చిట్టమ్మను పెళ్లి చేసుకోబుద్ధి అవుతుందిరా. చేసుకోరా, మంచిగా ఉండరు ఇద్దరు. అదేమో ఇంత, నువ్వేమో ఇంత, మీ ఇద్దరికి మంచిగా కలుపుతుంది అప్పుడు. అరే నువ్వేనా ఎట్లా చేసి మా ఇద్దరిని కలుపురా, కలిపి పెళ్లి చేయరా, పుణ్యం ఉంటుంది. నేను చేయను పోరా, చెంపో చేయవారా? నేను చెయ్యను రా. అరే దాని నువ్వు వేసుకుంటే ఎట్లుంటే ఎరికేనా? అట్లుంటా. అక్క లెక్క అది, తమ్ముడు లెక్క నువ్వు చూస్తానికి అట్లా కనబడదు జనాలకు. అరే గట్లనేంద్రా. మరి లేకుంటే ఏంద్రా? అరే ఎట్లా చేసి మా ఇద్దరికి నువ్వే పెళ్లి చేయాలరా, నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారా? సరే సరే చూద్దది. ఇక నువ్వు చెప్తేంట్లేవు కదరా, బాడుకావు. సరే ఏడవక్తి చెత్తది చేస్తావు కదా. మాట్లాడదంతి. అబ్బా చేస్తారా పెళ్లి? అబ్బా నాకు పెళ్లి చేస్తాను మా ఊరు. నాకెప్పుడు చూడు తిండి విన్నే సోయి ఉండేది. అట్లాంటిది గా రమేష్ ని చూసినప్పటి నుంచి గా రమేష్ మీదనే నాకు పానం కొట్టుకుంటాంది. అక్క మీకు ఒక ముచ్చట చెప్పాలే. ఏ ముచ్చట్నే? ఇంకేముంటది అక్క, దానికి ఆకలి అవుతుంది కావచ్చు మళ్ళా. ఏ అది కాదక్క, ఊక తిండే నానే. నువ్వు ఊకే తిండేనా అంటానవా? అప్పో ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అక్కో. ఏంటిదే మరి? నాకు సిగ్గైతాంది. అయ్యో నువ్వు సిగ్గుపడ్డకాడు జాలని చెప్పేందో. గా పొట్టి రమేష్ ఉన్నాడు గాని ఆయన పొట్టెక్కిట్లున్నా అని ఆయన ఇట్లా తిన్నావా ఏంటి? అది కాదే అక్క, ఫస్ట్ నేను చెప్పేది నుర్రే. ఏందో చెప్పే. మొన్న నుంచి ఇక పొట్టి రమేష్ చూసిన కాడ నుంచి నాకు నిద్ర పడతలేదే. అబ్బో ఏందే కొత్తగా మాట్లాడతాను? అయినా మీరిద్దరు ఎప్పుడు కలిసిర్రు? మొన్న గా పరమేశ్ తో నత్తే చూసింది, గందుకే ఆయన బాగా నచ్చింది నాకు. బాగా నచ్చిందా నీకు? పొట్టడు బాగా నచ్చినట్టున్నాడుగా. పెళ్లి చేసుకుంటావా మరి? చేసుకుంటక్క, కానీ మీరే పిలిచి మాట్లాడాలక్క. అబ్బో నీ సిగ్గు సింతల్లో పెట్ట. సరే గంతి మాట్లాడతాం. సరే అక్క, కానీ నాకు తినడానికి అన్ని తెచ్చి పెడతాడా అని అక్క. ఓసే నువ్వు ప్రేమతో నేను పెళ్లి చేసుకుంటానంటావా లేకపోతే తిండి కోసం చేసుకుంటానంటానవే? ప్రేమ అనేది నా మనసుకు తెలుసు, కానీ ఆకలి అనేది నా కడుపుకు తెలియాలి కదా అక్క. ఏమోనే నీ వాళ్ళకం చూస్తుంటే తినడానికి తెచ్చి పెడితే సాలకుంటే ఆయననే తినేటట్టున్నవే. అంతే కదా. అబ్బా గట్ల అనకుర్రే అక్క, నిజంగానే వేసుకుంటా అంటున్నా కదా, జర మాట్లాడుర్రే. అది గంతగానం అంటది కదనే అక్క, చేద్దాం ఒకసారి. ఓ రమేష్ ఏడున్నావు? ఇక ఒకసారి మా ఇంటికి రాని ఒక ముచ్చట మాట్లాడాలి. అబ్బా పిల్లగా ఫోన్ చేసి వేయాల్సిన అక్కడ ముందు ఇక్కడ వెళ్ళినావు కదా. అమ్మో పుట్టుడే గాని గంచి పిల్లగాడేనా అక్క? అవునే చెల్లె, ఇట్లా చేసినావో లేదో అట్లా తేలిండే. వదినే ఎందుకో రమ్మన్నావు? అయితే గాని గుండేడు చేపించిన పిల్లగా దగ్గర రుద్రోలు ఉన్నట్టే ఉన్నది. ఏం లేదు వదినే, నాకు తొందరగా పెళ్లి కావాలని దేవుని దగ్గర పోయి గుండు కొట్టించుకొచ్చుకున్నా. నీ మొక్కు గట్టిదే పిల్లగో, నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతాంది. సరే గాని పిల్లగా అమ్మ చిట్ట పేరుకేనా? తెలుసు వదినే. చిట్టమ్మకి ఏమైనా అయిందా? చిట్టమ్మ ఓ చిట్టమ్మ నీకేమైనా అయిందా? తప్పుడు ఏం కాలేదా? ఏం కాలేదు కదా అట్టిగా భయపెట్టింది. ఏం లేదు పిల్లగా,
నీ పొట్టితనాన్ని చూసి గట్టిగున్న మా చిట్టమ్మ ప్రేమలో పడ్డదట. చిట్టమ్మ ప్రేమలో పడ్డదా? దెబ్బలు ఉన్న దాకినా చిట్టమ్మ పడేసేది పడేది కాదు కదా. అరే పరమేష్ గా నాకు దిక్కలేసింది అనుకో ఎగిరిదంతా. నేను ఆగు పిల్లగా. చూడు రమేష్, మా చిట్టమ్మకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎవరు లేరా, అది నిన్ను ఇష్టపడుతుందట. వీని ఇష్టపడుతుందా? ఇప్పుడు తెచ్చే తింటానికి ఇష్టపడుతుందా ఏంది? అరే నువ్వు సపరేకుండ్రా, నీకేం తెలియదు కాదా. నువ్వు చెప్పు వదినే. అదే పిల్లగా, నువ్వు వింటున్నా అది ఇంటున్నా అది నిన్నే ఇష్టపడుతుందట, నిన్నే పెళ్లి చేసుకుంటదట. ఏమంటావు మరి నువ్వు? అరే అర్థం చెప్పరా, దీన్ని పెళ్లి చేసుకుంటే నీ సంపాదన మొత్తం దీని తిండికే అవుతుంది. ఆవురా వదినే, నీకేం తెలియదు. చిట్టమ్మని చూడంగానే నేను కూడా ఇష్టపడ. పప్పులు ఉప్పు లేకపోతే ఎట్లుంటుందో చిట్టమ్మ లేకపోతే నా భక్తి వేస్ట్ వదినే. మరి ఇంకేం పిల్లగా, మా చిట్టమ్మని లగ్గం చేసుకోయిగా. కరెక్ట్ గాని వదినే. అగో ఏమైంది పిల్లగా, ఏం ఆలోచిస్తాను? మనసులో ఏమన్నా ఉంటే చెప్పు. ఏం లేదు వదినే, చేసుకుంటా. సరే మంచిది పిల్లగా, చేసుకొని మంచిగా బతుకుండ్రి. ఏమే ఆకలి అయితే అన్నం పెట్టుపా. అన్నం ఉంది గాని కూరనే అయిపోయింది. ఏంటి కూర అయిపోయిందా? మధ్యాహ్నం ఇచ్చిన కాదు 2 కిలోల మటను. నువ్వే తిన్నావా? వాళ్ళకన్నా వేసి ఇచ్చినావా? ఏ ఒవ్వలికి చేయలే, నాకే ఆకలి అయితే నేనే తిన్నా. అది కడప ఇంకేమన్నా? 2 కిలోల మటన్ తింటారే మనసాడినోడు. వామ్మో ఇంత అన్యాయమానే నీ అమ్మ కడుపు మారా. ఇప్పుడు నేను ఏం తినాలనే? అరే నాకు ఆకలి అయింది, నేను తిన్నా. ఆకలి అయితే 2 కిలోల మటన్ తింటావా? మళ్ళా పోయి దేపో బావా 2 కిలోలు. అది నాకు సరిపోలేదు. ఫస్టే తెలుసుకోవాల్సిందే నీ పేరు తిండిపోటు చిట్టమ్మా అని. అమ్మ ఇంతగానం తింటావానే? తిండి గగనం ఏం తింటే. సరే గాని ఏడవకు బావా, లోపలికి రాయే రాయవ్వా. రానే అబ్బా ప్లీజ్ రాయే. రానే అబ్బా రాయే. అబ్బా రాయే. రానంటే అబ్బా రాయే. ఇష్టపెట్టు. ఎందుకు రావు? నువ్వు రానుకో. అరే ఎందుకు రావంటన్నా? అరే నీ రానంటే రాను. ఎందుకు రానంటే ఎందుకు రావని చెప్పాలనా? చెప్పు మరి ఎందుకు రావు? నువ్వు రానుకో. అరే రావా? అబ్బా నేను రానే. నీ అమ్మ కడుపు నీ రానుకో నువ్వు. అరే రావా? అదే చెప్తే అర్థం చేసుకోవే. రావా? అరే ఎందుకు రావంటున్నావు? ఎందుకంటే ఏమని చెప్పు. నా ఒంట్లో నీ ఒంట్లో కరెంటు లేదే. నేను పెళ్లి ఎందుకు చేసుకున్నా? నాకు అండి పెడతావా నీ కడుపు నిండా? సంపుతావు ఏంటే? చిట్టి కూనా ఊరుకోరా చిన్ని నాన్న.